మీకు ఓటు హక్కు ఉన్నదా, మీకు ఓటు ఉన్నదా ఉన్నదా అని ఫోన్లకు ఒకటే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి కదా. ఈ నడుమ బాగా వస్తలేవు. మనకి ఓటు హక్కు ఉంటే ఏంది లేకపోతే ఏంది నాకు అర్థం కాక అడుగుతా. ఈ ఓట్ల సంఘం వాళ్ళు ఎందుకు ఇంతగానో వేషం వేస్తుంటారో నాకు అర్థమవుతలేదు. వేస్తే వేస్తాం లేకపోతే లేదు. ఏందంట అలా బాధ. ఇలా నేను తిట్టుడు నాతో కాదు కానీ మా మల్లన్న అయితే చక్కగా తిడతాడు. ఏడున్నాడు చూద్దాం. మల్లన్న ఏంది రాములమ్మా? అరే చూడు మల్లన్న, ఇల్లు ఊకే షోన పట్టకుండా చేస్తున్నారు. ఎవడరా మా రాములమ్మని సతాయిస్తున్నది? ఎవ్వరు కాదు మల్లన్న. అయినా నీ తెలివి వాళ్ళు వస్తారు, తెలివి లేని వాళ్ళు తప్ప. అంటే నీకు తెలివి లేదని ఒప్పుకుంటున్నావు అన్నమాట. ఇప్పుడు నేను నీ తెరవేడు వచ్చినా నువ్వే వచ్చినావు కదా ఇప్పుడు. అవును కదా. ఈ పిల్ల పాడుగాను నా పని ఏం చేసుకుంటుంటే ఊకే సతాయిస్తున్నది. ఆగు, ఏందో చెప్దాం అనుకున్నా మల్లన్న, మర్చిపోయినా. ఎవరో సతాయిస్తున్నారంటివి కదా. అవును మల్లన్న, కరెక్టే. నీకు బాగానే యాదున్నది. నీ లెక్క మొద్దువారిపోలేదు. నేను ముసలోనైనా నా తలకాయ మంచిగానే పని చేస్తున్నాను. ఎవలో కాదు మల్లన్న, ఈ ఓట్లో ఏమో చేస్తుర్రు చూడు. ఏం చేసిండ్రు? అరే మీకోటి వచ్చిందా అని ఒకటే సావ కొడుతున్నారు. అవునా? కాదు మల్లన్న, అయినా మనం ఓటేస్తే ఏంది వేయకపోతే ఏంది? ఏమన్నావు? గీలకెందుకు గింత పట్టి అంటున్నా. సిగ్గున్నదా అసలు? అవును మల్లన్న, నేను కూడా గదే అంటున్నా. నేను అన్నది వాళ్ళకి కాదు, నీకు. నాకా? మరి ఓటేయనంటావా? నువ్వు వేస్తున్నావా ఏంది ఓటు? అరే నాకు ఓటు రాక నా బాధలు నేను మాట్లాడుతుంటే ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇగోంది ఫారం నింపుతున్నా, కనిపిస్తలేదా? ఏంది ఓటు కోసం నింపుతున్నావా కాయిదాలు? అవును, మరి ఇంకా దేనికోసం? ఏంది మళ్ళా నాకు ఈ ముసల్తానానికి నీకు ఓటు నీ వేసంలే. ఈ అటువంటి వయసు పోరలు సోయి లేకుంటున్నారు, దేశం గురించి పట్టించుకుంటలేరు, ఓట్లు వేస్తలేరు అని చెప్పి నేనన్నేస్తా అని నింపుతున్నా. అరే అంత కష్టపడు ఎందుకు మళ్ళన్నా? శతకోటి ఓట్లల్లా మనది ఒక్క ఓటు గంతే కదా. అట్లా అనుకోవద్దు రాములమ్మ. ఒక్కొక్క సుక్క కలిస్తేనే సముద్రం అవుతుంది. ఒక్క సుక్క తక్కువైనా సముద్రంలో సుక్క తక్కువనట్టు. నువ్వు వేసిన ఓటు ఒక ఊరు మొత్తానికి ఉపయోగపడుతుంది కదా. అవును మళ్ళన్నా. పోనీ నీకు ఎవ్వరు ఇష్టం లేకపోతే ఆ రిజెక్షన్ కట్టుకనొత్తు, ఓ పని అయిపోతుంది. కరెక్టే మళ్ళన్నా, నువ్వు చెప్తుంటే నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది. మరి ఇప్పటికన్నా ఓటు ఉన్నదా లేదా కనుక్కొని ఉంటే ఊరికి పోయి ఓటేసిరా పో. సరే మళ్ళన్నా.